ఒక నది ఒడ్డున ఒక పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఆ చెట్టు యొక్క పండ్లు ఎంతో తియ్యగా, మధురంగా ఉండేవి. ఆ చెట్టు మీద ఒక కోతి ఆ పండ్లను తింటూ జీవించేది. ఒకసారి ఆ నదిలోకి ఒక మొసలి వచ్చింది. ఆ మొసలికి కూడా ఈ కోతి ఆ చెట్టు పండ్లను ఇచ్చింది. అవి ఎంతో మధురంగా ఉన్నాయి అని మొసలి ప్రతిరోజు అక్కడికి వచ్చేది. రోజు కోతిని అడిగి పండ్లను ఇప్పించుకొని తినేది. అలా కోతి, మొసలి స్నేహితులయ్యాయి. ఆ మొసలి కోతి ఇచ్చిన పండ్లను తన ఇంటికి కూడా తీసుకెళ్ళి తన భార్యకు ఇచ్చింది. ఒకరోజు తన భార్య, అరే, ఇంత తియ్యగా ఉన్న పండ్లను తింటున్న కోతి యొక్క గుండె ఇంకా మధురంగా ఉంటుంది. నాకు ఆ కోతి గుండె కావాలి. దానిని తీసుకురా అని తన భర్తను అడిగింది. ఆ భర్త మొసలి, అలా చేయకూడదు, వద్దు, నేను తీసుకురాను అని చెప్తాడు. కానీ భార్య వినకుండా ఖచ్చితంగా పిలుచుకురావాలి అని చెప్పడంతో ఆ మొసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించింది. తనతో, మా ఇంట్లో నీకు ఎంతో మంచి విందు భోజనం పెడతాను అని చెప్పి ఆ కోతిని తన వీపు మీద ఎక్కించుకొని నీటిలో రాసాగింది. సగం దూరం వచ్చిన తరువాత మొసలి అసలు నిజం చెప్పింది. తన భార్యకు కోతి యొక్క గుండె కావాలి అని. అప్పుడు కోతి నిదానంగా ఆలోచించి, అరే, నువ్వు ముందు ఈ మాట చెప్పాలి కదా. నేను ఇందాకనే పండ్లు తినేటప్పుడు నా గుండెను తీసి చెట్టు మీద ఆరబెట్టాను. మనం వెనక్కి వెళ్దాము, తీసుకొని వద్దాము అని. అది నమ్మి ఆ మొసలి సరే అని కోతిని మరలా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్తానే కోతి గబగబా చెట్టు ఎక్కేసి, ఎవరైనా గుండె తీసి పక్కన పెడతారా? నీతో స్నేహం చేసినందుకు నన్ను చంపాలని చూస్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు, ఇక వెళ్ళిపో అని చెప్పి కోతి చెప్పేసింది. ఈ కథ వలన నీతి ఏమిటంటే, చెడు స్నేహం మనకిప్పటికీ చెడే చేస్తుంది.